జైళ్ళలో ఉండి వాటిని విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నా. చాలా స్పష్టంగా భారతీయ రాజ్యాంగమే కాదు మానవ హక్కుల ప్రకటన కూడా విశ్వాసాలు కలిగి ఉండే అధికారాన్ని భావోద్వేగ స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. మనుషులు ప్రపంచం మీద తమ అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఆ అభిప్రాయాలను కలిగి ఉండే అధికారం ప్రజలకు ఉంటే ఇది మానవ హక్కుల ప్రకటన కూడా గుర్తించింది. రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండే అధికారం, రాజకీయ అభిప్రాయాలు ప్రకటించే అధికారం, ఇవన్నీ కూడా మనుషులకు ఉంటాయి. అది ప్రజాస్వామ్యానికి మూలస్థానం అంటారు. అందుకని అటువంటి అభిప్రాయాలు కలిగి ఉండటాన్ని నేరుగా చూడటం సమంజసం కాదు. సమాజం ఎట్లుండి బాగుంటుందనే విషయంపై అందరికీ ఒక్కొక్క అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం ఇతరులకు నష్టం కలిగినంత వరకు దాన్ని ప్రచారం చేసుకునే అధికారం ఉంటుంది. అట్లాంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ధర్నా చౌక్ మూసేసారు. ధర్నా చౌక్ తెరవాలని చెప్పి అందరం కలిసి ధర్నా చౌక్ పరిరక్షణ వేదికగా ఏర్పడి పోరాటం చేశారు. ఆ పోరాటం చేసినప్పుడు ధర్నా చౌక్ కోసం ధర్నా చేయడానికి వేదిక లేదు. సిపిఐ పార్టీ ఆఫీసులో వారి అనుమతితో వక్తంలో చేయవలసి వచ్చింది. చివరికి అందరూ కలిసి ఊరేగింపు చేసి ధర్నా చూపుకుంటే అందరికీ కేసులు నమోదైంది. మేము ఆ కేసు కోసం కోర్టులో ఉన్నప్పుడు ఆ ధర్నా చూపులో కేసీఆర్ గారు దీక్ష చేస్తారు. అంటే తానే అధికారాన్ని ఉపయోగించుకోలేదు. ఈ అభిప్రాయాలను కలిగి ఉన్నందుకు వాటిని ఒక నేరంగా గుర్తించడం కానీ, దాన్ని ఒక చట్ట వ్యతిరేక చర్యగా భావించడం కానీ, ఇది ఏమి రీతిలో ఇది సమంజసం కాదు. వాటిని రద్దు చేయని కేసులు, ఈ కేసులను రద్దు చేయడమే కాదు, జైలులో ఉన్న వాళ్ళను విడుదల చేయాలి. ప్రత్యేకించి మావోయిస్టుల విషయంలో ఒక మాట చెప్పాలి. గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తున్నది భారతదేశం మావోయిస్టు ముక్త దేశంగా మారిపోయిందని చెప్తూ ఇంకా జైల్లో ఉంచడం ఏమీ సమర్థిస్తారు. నాయకులందరినీ వదిలిపెట్టి మీరే బహిరంగంగా తిరగటానికి అవకాశం ఇంకా ఇవ్వలేదు. కానీ కనీసం వాళ్ళ స్వేచ్ఛ కల్పించిన తర్వాత కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళని ప్రత్యేకించి ఆదివాసులను జైల్లో ఉంచడం ఇది సమంజసం కాదు. వాళ్ళని విడుదల చేయాలని కోరుతున్నా. అందుకని ఆగస్టు 29 నాడు తలపెట్టినటువంటి ధర్నా నేను కూడా పాల్గొంటున్నాను. తెలంగాణ జనసమితి మద్దతులు ఇవ్వడమే కాదు, దాన్ని విజయవంతం చేయడానికి కోరుకుంటున్నారని సందర్భంగా ప్రకటిస్తూ 29 రాజకీయ ఖైదీల విడుదల కోసం జరిగే ధర్నాను విజయవంతం చేయవలసిందిగా 50 మంది ఇవాళ వాళ్ళకి ఉండే నేరారోపణ ఏమిటంటే మావోయిస్టు పార్టీతో దాంట్లో భాగమని వాళ్ళు చెప్పదగిన ఆ పార్టీ యొక్క రాజకీయాల పట్ల వీళ్ళకు సానుభూతిలను మీరు వాళ్ళని తీరుపెట్టారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధాన్ని జైల్లో పెట్టారో ఆ రాజకీయ ఉద్యమము అయిపోయిందని స్వయాన్ని కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ప్రకటించిన తర్వాత మళ్ళీ అదే రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు, అదే విశ్వాసం సంబంధించిన ఇంకా జైల్లో కొనసాగుతున్నారు. ప్రభుత్వ విధానం ఏంటంటే విషయం ఏంటి, ఎంతకాలంలో జైల్లో ఉంటారు, దేనితో వాళ్ళు జైల్లో ఉంటున్నారు. జైల్లో ఉన్నది మావోయిస్టు ఉద్యమం ఉన్న తర్వాత ఈ రాజకీయ ఖైదీలను కొనసాగించడం అనేది అది చట్ట వ్యతిరేకము, అది నైతికంగా అవగాహన కాబట్టి మేము ప్రభుత్వాన్ని విధానం పరంగా అసలు రాజకీయ ఖైదీల పట్ల కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వం విధానం వీళ్ళు ఎంతకాలంలో ఎదురుపెడతారు, వీళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు అనేటువంటి ప్రశ్న రైతుల్లో అది ఇవాళ మనం అందరం ఎదుర్కొంటున్నాం. కనుక మనం అడుగుతున్నది ఏమిటంటే విశ్వాసాలతో ఉందని లేదా ఒక రాజకీయాల పట్ల వాళ్ళు సానుభూతి ఉందనో లేదా రాజకీయ పట్ల వాళ్ళు దాంట్లో భాగం చేసుకుంటారు.
రాజకీయ ఉద్యమమే అది ముగిసిందే నిర్వహించిన తర్వాత వీళ్ళను మళ్ళీ వీళ్ళు కొనసాగించడం అనేది అది ఏ విధంగా సమర్థమైనటువంటి ప్రశ్న మనకు వస్తుంది. తెలంగాణలో 70 మంది ఉన్నారు, దాంట్లో చాలా మంది ఆదివాసులు ఉన్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదివాసులు. ఛత్తీస్గఢ్ వేల మంది ఉన్నారు. నేను ఒక సీనియర్ పోలీస్ అధికారిని అడిగాను, ఇప్పుడు ఒకవేళ ఆదివాసులు దాంట్లో అమాయకులు ఎవరు, లేకపోతే వాళ్ళు నిజంగా రాజకీయాలతో ఎట్లుగా తెలుసుకోవాలంటే ఆయన అంటున్న గ్రామంలో 100 మంది కంటే ఎక్కువ మేము అరెస్ట్ చేసింది వాళ్ళు తప్పకుండా అమాయకులు. ఎందుకంటే మేము ఒకేసారి ఏం చేస్తున్నాం, 100 మంది వస్తున్నాం అంటే పోలీస్ అధికారులు అనుకో చాలా మంది అమాయకులు ఉంటారు. కనుక ఇవాళ మా ఐక్య వేదిక తరఫున ఏమంటున్నామంటే ఈ రాజకీయ ఖైదీల విషయంలో మీ విధానం ఏంటంటే రెండవది అగ్రనాయకులే బయటకు వచ్చినప్పుడు లేదా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మీరు బయటకు తీసుకొచ్చారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ప్రెస్లో వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు బయటకు వచ్చారు, మీ రాజకీయాలు చెప్పుకోవాల్సింది అన్నారు, ముఖ్యమంత్రి గారిని కలిశారు. ఇంత రాష్ట్ర నాయకులకి ఇంత కన్సల్చినప్పుడు ఆ రాజకీయ నాయకుల యొక్క నాయకత్వంలో ఒక ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అంటున్నారు వాళ్ళకు కూడా అభివృద్ధి ఇది ఇబ్బంది కదా, అదే కన్సెషన్ వాళ్ళకు వాళ్ళు కదా. కనుక మనం అడుగుతున్నది ఏంటంటే విధానపరమైన రాజకీయ పరంగా ఇది వాళ్ళను జైల్లో ఉంచడం అనేది ఇంకా ఎంతకాలం సమర్థనీయం కాదు. కాబట్టి వాళ్ళందరినీ వదిలిపెట్టాలి. వారి నేరాలు చేయలేదు, విశ్వాసాలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ నేరాలు చేసిన అనుకున్న పార్టీని మీరు బయటికి రమ్మని అడిగినప్పుడు కూడా బయటకు వచ్చినప్పుడు రాజకీయ ఖైదీలకు కూడా అదే ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. మనందరం మేము బయటకు వస్తుంటే రమ్మంటే వాళ్ళు బయటకు వస్తారు కదా, ఆ అద్దె వాళ్ళలో అబ్బాయి ఉంటుంది కదా. కనుక రాజకీయ ఖైదీల విషయంలో ప్రభుత్వము ఏ నిర్ణయం తీసుకున్నది మేము అన్ని సంఘాలను కలిసి ఏంటంటే విశ్వాసాల కొరకని జైల్లో పెట్టడం అనేది అది ఒక రకంగా పెద్ద తప్పు. రెండవది ఎలాగో మీరు వాళ్ళని అరెస్ట్ చేశారు, ఇంతకాలంలో జైలు ఉన్నారు కాబట్టి ఏ రాజకీయ ఉద్యమానికి మీరు ఎన్ని కన్సెషన్స్ ఇచ్చారు, ఎంత వెసులుబాటు ఇచ్చారు, జైల్లో ఉన్న వాళ్ళు కూడా అదే వెసులుబాటు ఉంటుంది. వాళ్ళని మీరు అడగవచ్చు బయటకు వస్తారా, లేక వాళ్ళు మీరు బయటకు వచ్చిన తర్వాత మీ విశ్వాసాల మేరకు మీరు పనిచేయవచ్చు అనేది అయితే అగ్రనాయకులు చెప్పారు. అదే సంఘంగా సిపిఎం పార్టీ అందులో పాల్గొంటున్నాం. ఇప్పుడు విషయం అంతా మనకు ఉంటుంది. రెండే విషయాలు నేను చెప్పాలనుకుంటున్నా. అంత పెద్ద పార్టీ అగ్రనాయకత్వం 100 కేసుల నుండి కోట్ల రివార్డులు ఉన్నటువంటి వ్యక్తులే ఈరోజు ఉద్యమమే లేదు చెప్పి వాళ్ళని అరెస్ట్ చూపించడము, లేకపోతే వాళ్ళని సరెండర్ చూపించడం చేసి వాళ్ళకి స్వేచ్ఛను ప్రకటించినప్పుడు వాళ్ళకి స్వేచ్ఛగా ఉండే అవకాశం ఇచ్చినప్పుడు ఆ ఉద్యమంలో భాగమైనటువంటి హిందీ నాయకత్వం, క్యాడర్ సంబంధం కేవలం సింపథైజర్స్, కేవలం ఉద్యమంలో సహకారంగా ఉన్నటువంటి వాళ్ళు జైలులో మగ్గడం ఎంతవరకు న్యాయం? ఇది ఈ రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక నుంచి మేము ప్రభుత్వం పెడుతున్నటువంటి ప్రధాన అంశం. అంటే కొన్ని విలువలు ఏ ప్రభుత్వాలైనా ఉండాలి. ప్రజాస్వామ్యం చెప్పుకున్న చోట అదే పార్టీ, అదే రాజకీయ పార్టీ లేదా అదే భావజాలంలో ఉన్న వాళ్ళకి ఒకడికి అవకాశం దొరికి మిగతా వాళ్ళకి అవకాశం దొరకకపోవడం అంటే దానికి అసలు ఒక రీజన్ లేదు, కారణం లేదు. ఈ రకంగా కనీసం ట్రయల్స్కి గురై శిక్షలు వేసిన వాళ్ళు ఉన్నారంటే ఆ శిక్షలని రద్దు చేయమని అడుగుతాం. అసలు ట్రయల్స్ కాకుండా మహత్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లాగే ఈ భావజాలానికి ప్రభావానికి కూడా ఎంతో మంది ఉద్యమంలోకి వెళ్ళారు. అట్లా వెళ్ళిన ఒక అమ్మాయికి సంబంధించిన బాధ్యతని ఒక చైతన్యమైన సంఘం మీద మోపుతూ ఇటీవల కాలంలో 5 సంవత్సరాల శిక్షను విధించారు. ఈ కేసు పెట్టినప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్న స్వప్న డెలివరీ అయినప్పుడు 3 ఏళ్ల బాబుతో ఉంటే బలవంతంగా ఆ బాబుని గుంజుకుని ఇచ్చి ఆ తల్లిని మొన్న అరెస్ట్ చేశారు. అట్లాగే ఇప్పటికే అదే కేసులో దేవేంద్ర చైతన్యమైన సంఘం నాయకురాలు దేవేంద్ర శిల్ప ఉన్నారు. మొన్న స్వప్నను కూడా అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమంది కేసు. అంటే ఈరోజు ప్రజా సంఘాలు ఉన్న వాళ్ళని
ప్రజాసంఘాల వాళ్ళని నిర్బంధించడం, పార్టీ లేదు, పార్టీలో ఉన్న వాళ్ళందరినీ మేము సరెండర్ చేసాం లేదా వాళ్ళందరినీ మేము ఒప్పించాము అని ఏదైతే రాజ్యాంగం మీద విశ్వాసం కల్పించాము అనే రాజ్యాంగాలు పట్టుకుని పెద్ద స్టాండ్లు డ్రామాలు పెద్ద నాటకాలు చేసినాడు. రాజ్యాంగం ఇచ్చి రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛనిచ్చినప్పుడు వీళ్ళకి ఆ స్వేచ్ఛ వర్తించదా అనే ప్రశ్నని మేము సూటిగా వేస్తున్నాం. విడుదల చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలు ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంలో నిజాయితీ ఉంటే ఏమాత్రమైనా నేను చెప్తున్న డ్రామా చేసి వీళ్ళందరికీ కూడా విడుదలని చేయాల్సిన అవసరం ఉంది అనేది ప్రధానంగా నేను చెప్తూ ఈ అంశం మీద 29 జరిగేటువంటి ధర్నా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి ఖైదీలు ఉన్నారు. మా దృష్టికి వచ్చిన వాళ్ళ పేర్లని మేము దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. ఆయా జిల్లాల్లో ఉన్న రాజకీయ ఖైదీల పేర్లను కూడా కమిటీ దృష్టికి తీసుకొస్తే, అట్లాగే దళిత కార్యకర్తలు, మైనారిటీలు ముఖ్యంగా ఇవాళ ఈ దేశంలో మైనారిటీలు కూడా చిన్న చిన్న ఉద్యమాలలో పాల్గొన్నందుకు ఇప్పటికీ బుల్ఫిష్ ఫాతిమా అట్లాగే ఇట్లా ఎంతో మంది వదులుకుంటున్నారు. అట్లాగే మైనారిటీలు కనీసం ఎన్ఆర్సీసీఏఎన్పిఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని కేసులు పెట్టారు. ఇటువంటి అన్ని కేసులు కూడా రాజకీయ కారణాలకు లక్ష్య సాధించడం పెట్టిన అనేక కేసుల్లో ఉన్న ఖైదీలను కూడా విడుదల చేయాలని కోరుతూ, అట్లాగే ఉన్నటువంటి ఆ పేర్లను కూడా మా కమిటీ దృష్టికి తీసుకొస్తే వాళ్ళని కూడా లిస్టులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖైదీలందరినీ వారు ఎవరైనా ఎక్కడైనా ఏ రాష్ట్రాల్లో అయినా ఏ జైళ్ళలో ఉన్నా